హైదరాబాద్ లో హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా కొంతమంది కేటుగాళ్ల తీరు ఏమాత్రం మారడం లేదు. ఆహార తయారీలో ఇష్టారీతిగా పదార్థాలు, డేంజర్ కెమికల్స్ వాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూనే ఉన్నారు. కేసులు నమోదవుతున్నా, కఠిన చర్యలు తీసుకుంటున్నా అవేమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. ఆహార పదార్థాల కల్తీ, తయారీలో డేంజర్ కెమికల్స్ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. స్కై ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడి చేశారు. చిన్నపిల్లలే టార్గెట్ గా ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న పలు రకాల చాక్లెట్స్ తో పాటు మిఠాయి పదార్థాలు పట్టుబడ్డాయి. అపరిశుభ్ర వాతావరణంలో చాక్లెట్లు తయారు చేస్తున్న పాటు అత్యధికంగా ఫుడ్ కలర్స్ వాడుతున్నట్టుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. దీంతో సుమారు 2.5 లక్షల విలువైన 950 కేజీల కోకో పౌడర్, 75 కేజీల కలర్ కోటెడ్ ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీలో చాక్లెట్లు తయారు చేస్తున్నట్టుగా తెలిచారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఫ్యాక్టరీని సీజ్ చేసి యజమానికి నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి ఫ్యాక్టరీలో తయారు చేసిన చాక్లెట్లను ఎక్కడకు సరఫరా చేస్తున్నారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆహార పదార్థాల్లో కెమికల్స్ వాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మొత్తంగా హైదరాబాద్ లో వరుస ఫుడ్ సేఫ్టీ దాడులు ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్న వారి గుండెల్లో దడబుట్టిస్తున్నాయి.